అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పుష్కరకాలం రాజకీయంలో మంచి చెడులను పక్కకు పెడితే, ఇప్పటి వరకు ఆయన రాజకీయ జీవితంలో కొన్ని అంశాల నుంచి పాఠాలను నేర్చుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీలో తండ్రి మద్దతుతో ఎంపీగా రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన ఆయన, నాటకీయ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి అధ్యక్షుడయ్యారు. ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంలో మొదటిసారి విఫలమైన, రెండోసారి భారీ మెజారిటీతో సీఎం అయ్యారు. అందుకు జగన్ గారు నిత్యం ప్రజల్లో ఉన్న తీరు ప్రస్తుతం రాజకీయ వర్ధమాన నేతలకు ఒక పాఠమే. 2004-2009 మధ్య కాంగ్రెస్ అధికారంలో జగన్ గారు వేల కోట్ల ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో 16 నెలలు జైల్లో ఉండడం, ఆపై బెయిల్ మీద ఉండడం తెలిసిందే. అక్రమ అవినీతి ఆస్తులను కూడబెట్టారనే ఆరోపణలతో సిబిఐ, ఈడీ వంటి సంస్థలు అనేక కేసులు, ఆస్తుల జప్తులు, ఎన్నో ఛార్జిషీట్లు దాఖలు చేసినా దశాబ్ద కాలంగా జగన్ గారు బెయిల్ మీదనే ఉండడం, వేల కోట్ల అవినీతి ఆరోపణలు ఉన్న అనేక కేసుల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడకుండా జగన్ గారు వ్యవహరిస్తున్న తీరు మరికొందరికి పాఠంగా ఉండొచ్చు. 2019లో అప్పటికి గతంలో లేని రికార్డు భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన జగన్ గారు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేసినప్పటికీ, సంక్షేమం మాత్రమే ప్రజలు కోరుకోరని, సంక్షేమంతో పాటు అభివృద్ధి, శాంతి భద్రతలు, అధికార పార్టీ నాయకుల తీరుతెన్నులు, అవినీతి, ఇలా ఎన్నో ముఖ్యమైన అంశాలపై ప్రజల దృష్టి ఉంటుందని గత ఎన్నికల్లో ప్రజలు పాలకులకు పాఠం నేర్పారు. ముఖ్యమంత్రిగా ప్రజలకు అత్యంత దూరంగా, ప్రజల ఆలోచనలను, విమర్శలను పట్టించుకోకుండా అధికారం చలాయించకూడదు అనేది మరో పాఠం. కోట్ల కోసమో, సీట్ల కోసమో, పోస్టుల కోసమో అధికార మత్తులో అహంకారంతో వ్యవహరిస్తే నాయకులకు ప్రజలు బుద్ధి చెప్తారని, రాజ్యాంగ పరిధి దాటి వ్యవహరించిన అధికారులకు రాబోయే ప్రభుత్వాల్లో ఇబ్బందులు తప్పవని, అధికారులు మితిమీరిన స్వామి భక్తి చూపకూడదనేది మరో పాఠం.